ఒక్కనే వెళ్తున్నా సోలోగా. ఓకే లేదా అయిపోయింది. ఫస్ట్ బంక్ బిస్కెట్. गाँव का नाम ऊर पेर क्या है? హలో నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి కర్ణాటక రైడ్ ఉండబోతుంది, సోలో రైడ్. చూసుకోవచ్చు, ఎవరు లేరు. సో నేను ఇప్పుడు వచ్చేసి మన ఉగ్గేలి సర్కిల్ దాటిన తర్వాత కల్వరి టెంపుల్కు దగ్గరలో ఉన్నాను. అది చూడండి, కల్వరి టెంపుల్ అక్కడ ఉంది. సో మనం ఇప్పుడైతే బయలుదేరిపోదాం. ముంబై హైవే కల్వరి టెంపుల్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. ప్రజెంట్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడైతే మనం చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాము. ఒకసారి కిందికి దిగి చూద్దాం. ఇక్కడ చాలా చేంజెస్ అయిపోయినాయి అప్పటికిప్పటికి. చూద్దాం, ఇది చెక్ పోస్ట్ ఏరియా. ఇది ఆర్మీ వాళ్ళది, ఆర్మీ వాళ్ళ కోసం చూసుకోవచ్చు. ఇది టీ జంక్షన్. ఇప్పుడైతే బయలుదేరిపోతాం, లేట్ అవుతుంది ఇప్పటికే. కిందికి వెళ్ళి చూద్దాము. ఇప్పుడు పైనుంచి చూసినాం, అక్కడ నుంచి కిందికి వెళ్ళి కూడా చూద్దాం ఒకసారి ఎట్లా అనిపిస్తుందో. ఈ ఏరియా ఎప్పుడు చూపెట్టలేదు ఇప్పటివరకు. సో అట్లా అని చెప్పి ఈ గ్రీనరీ చూస్తుంటే ఎంత సూపర్ అనిపిస్తుంది. చాలా చేంజ్ అయిపోయింది. ఇవన్నీ మొక్కలు నాటిర్రు. ఈ డిజైన్ చూడండి, సేవ్ ట్రీస్. మొత్తం మహీంద్రా కంపెనీ స్పాన్సర్ చేసింది. ఇంతకుముందు వేరేలా ఉంటాడు, మన ప్రీవియస్ వీడియోస్లో చూసుకోవచ్చు. ఓకే, ఆల్ సెట్. ఫస్ట్ టైం గోప్రోతో చేయబోతున్నా. ఎట్లా వస్తుందో చూద్దాం. నేను కూడా ఫస్ట్ టైమే. చలో, గోప్రో నుంచి స్టార్ట్ అయిపోతున్నా. చూద్దాం, సూపర్ వ్యూలో పెట్టిన ఎట్లా అనిపిస్తుందో. ప్రస్తుతానికైతే నేను మహీంద్రా కంపెనీ దాటిన తర్వాత గడ్డ అది ఎంజీ కంపెనీ ఉంటుంది, ఇక్కడ సైడ్ ఉన్నా. మన గోప్రోలో బ్యాటరీ కూడా తక్కువ ఉంది, చూసుకోలేదు నేను. అసలు వాడని కూడా వాడలేదు. ఉన్న బాల్ 50 ఇక్కడ నుంచి. మైక్ పనిచేస్తుందో లేదో టెస్ట్ చేద్దామని స్టార్ట్ చేసిన. యాక్చువల్గా మనకు ఒక ఫ్యూయల్ బ్రేక్ కూడా కావాలి. ఫ్యూయల్ తీసుకొని మళ్ళీ కలుసుకున్నాం. కార్డు ఉందా? కార్డు లేదా? ఫోన్పే ఓన్లీ క్యాషా? ఎట్లా బ్రదర్? ఫస్ట్ బంక్ బిస్కెట్ చూద్దాం. ఇంకా ముందులో ఎక్కడన్నా ఉంటుంది, లేదంటే నన్ను ఏటీఎం దగ్గర ఆగి తీసుకుందాం. ఒక్కనే వెళ్తున్నా సోలోగా. అదేంటంటే నైట్ ప్లాన్ చేసుకున్నా. యాక్చువల్గా నేను వెళ్ళాలన్నా వద్దన్నా డైనమాలోనే ఉంటాయి అసలు. ఇక ఫైనల్గా వెళ్దాం, ఏమవుతుంది, ఒక్కళ్ళం వెళ్తే భయం ఏముంది అని చెప్పి మనం కూడా అలవాటు చేసుకోవాలి కదా సోలో రైడ్స్. సో అట్లా అని చెప్పి స్టార్ట్ అయిపోయినా. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా సోలో రైడ్ వేయాలని చెప్పి. ఈరోజు కుదిరింది. మనం ఇప్పుడు సత్వార్కి దగ్గరలో ఉన్నాం. నా గొంతు కూడా పట్టేస్తుంది, కోల్డ్ కూడా గట్టిగా అయింది. నైట్ ఏం తినలేదు. నా దారిలో మధ్యలో ఒక మంచి చాయ్ బ్రేక్ ఉంటే బ్రేక్ తీసుకుందాం. చిన్న ఒక 5 minutes చాయ్ తాగేసి వెళ్ళిపోదాం. ప్రస్తుతానికైతే నేను సోలో రైడు హైదరాబాద్ టు
కర్ణాటక మన బార్డర్ వరకనే అనుకున్నా సోలో రైడ్ చూద్దాం గోప్రోలో ఎట్లా వస్తుంది, మనం సోలోగా పోతే ఏంది ఎక్స్పీరియన్స్ అని చెప్పి స్టార్ట్ చేసిన. అది ఏమైతే చూద్దాం. ఇంకా అక్కడ లోకల్లో ఒక ఫ్రెండ్ ఉంటాడు, ఫ్రెండ్ ఒకవేళ యాడ్ అవుతానంటే ఇద్దరం కలిసి ఏదైనా మంచి ప్లేస్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. మ్యాప్ చూడొచ్చు, NS65 ఇది మనేకెళ్ళికి పెట్టిన. చూద్దాం ఇక్కడ నుంచి ఎంత వస్తుందో. స్టార్ట్ అయిపోదాం. ప్రజెంట్ వచ్చి మనకు ఒక 18 కిలోమీటర్స్ చూపిస్తుంది ఇక్కడ నుంచి. టైం వచ్చేసి 7:44 అవుతుంది. మనం 7:30కి బయలుదేరినాం అక్కడ నుంచి. సో ఇప్పుడైతే బయలుదేరిపోదాం. బైక్ రికార్డ్ అవుతుందో లేదో నాకైతే తెలీదు. మొత్తం మీద పెట్టేసిన నేనైతే. గోప్రో నుంచి మొత్తం వస్తుంది వ్యూ అంతా. బ్రేక్ తీసుకొని ఇంకా డైరెక్ట్ అక్కడనే మనకెళ్ళి దగ్గర ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఈ చిన్న రైడ్ కూడా ఇన్ని బ్రేక్స్ తీసుకుంటే కష్టమవుతుంది. సోలో రైడ్ కాబట్టి కొన్ని సెట్ చేసుకోవాల్సి వస్తుంది, అందుకే మళ్ళీ బ్రేక్స్ వస్తున్నాయి. సన్ రైజ్ అవ్వకముందు వెళ్ళాలనుకున్నా, లైట్గా సన్ రైజ్ కూడా స్టార్ట్ అయిపోయింది. బాట దగ్గరికి వెళ్ళేసరికి 8-10 అవ్వచ్చు నాకు తెలిసి, ఎందుకంటే పక్కనే ఉంది. ఒక 18 కిలోమీటర్స్ ఏముంది ఇక్కడ నుంచి. కోహినూరు దాబా అంటే ఇదేమో. ఇక్కడ టూరిస్టులు టూ మచ్ వస్తూనే ఉంటారు, చూడొచ్చు కదా, బస్సులు వస్తూనే ఉన్నాయి. సో ఇది సత్వార్. ఆల్మోస్ట్ మనము కర్ణాటక దగ్గర వచ్చేసినట్టే, ఎందుకంటే ఇది కర్ణాటక చాలా దగ్గరలో ఉంటుంది మాకు. ఫస్ట్ టైం నేను సోలో రైడ్ వెళ్తున్నా. మన ఎక్స్పీరియన్స్ ఏముంటుందో చూసుకుందాం. సోలో రైడ్ వెళ్ళేటప్పుడు ఏం ప్రిపేర్ కూడా కాలేదు అసలు, ఎట్లా ఉంటుంది ఏందని చెప్పి. గోప్రో వ్యూస్ ఎట్లా వస్తాయో చూద్దాం డే టైంలో అని చెప్పి ఎర్లీ మార్నింగే బయలుదేరిపోయినా. ఇప్పటివరకు అయితే నేను నైటే చేసినాము గోప్రోతోని, మార్నింగ్ చేయలేదు. ఈరోజు ఫస్ట్ టైం అన్నమాట మార్నింగ్ చేయడము. చూద్దాం ఎలా వస్తుందో. రోడ్ మాత్రం భలే ఉందబ్బా, ఇట్లా పాము తిరిగినట్లుంది మొత్తం. అయితే నేను ఒక 50-60 స్పీడ్లో వెళ్తున్నాను, ఎందుకంటే మనకు దగ్గరనే కాబట్టి తొందరగా వెళ్తే కూడా బాగా అనిపిస్తుంది. అందుకే స్లోగా వెళ్తున్నా. ఒక 40-50-60 లాస్ట్ 60 అంతకన్నా మించి వెళ్ళాను. అదే మన స్పీడ్ వచ్చి. ఆల్మోస్ట్ మనం కర్ణాటక బార్డర్ దగ్గరలో ఉన్నాం. ప్రజెంట్ వచ్చి మనం మాడ్గి విలేజ్ లెఫ్ట్కి వెళ్తే మాడ్గి, స్ట్రేట్ ఏమో బస్వా కళ్యాణ్. నా వాయిస్ ఏందో ఇట్లా అయిపోయింది. నేను ఎర్లీ మార్నింగ్ లేవడం చాలా రోజుల తర్వాత లేచినాం. పైగా నాకు బాగా కోల్డ్ అయింది గట్టిగా. ఈ కోల్డ్ అవడానికి రీజన్ ఏంటంటే మొన్న బాగా కొబ్బరి బొండలు తాగిన లైన్గా ఒక 3 డేస్. చూసుకోవచ్చు, ముంబై 575 ఉంది ఇక్కడ నుంచి, షోలాపూర్ 179, బస్వా కళ్యాణ్ 60. ఇది మన తెలంగాణ ఆర్టీఏ చెక్ పోస్ట్. నెక్స్ట్ వచ్చేది కర్ణాటక. ఇంకా पुलिस स्टेशन है, पुलिस स्टेशन के बाजू में एक रास्ता रहता है। हाँ हाँ हाँ। गाँव का नाम क्या है आपका? गाँव का नाम ఊరు పేరు क्या है? సెకండ్ అండి. गाँव का नाम ఊరు పేరు क्या है? ఏదో ఒక భాషలో మాట్లాడండి సుబ్రహ్మణ్యం గారు, కన్ఫ్యూజింగ్ గా ఉంది ప్లీజ్. फर्स्ट हमारा रोहित लगता है। फर्स्ट ओ मनेकेली से अंदर आना। हाँ अंदर आना। भाई मनेकेली कन जाके क्या नाम बोलना, तुम्हारा ఊరు का नाम बोलो। हमारा ఊరు का नाम निडोंचा है। కొంచెం తెలుగులో చెప్పవా? हमारा ఊరు का नाम निडोंचा है। సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఇడివంచా निडोंचा। मैं पूछा हूँ. ఓకే, మన కర్ణాటక బార్డర్ దగ్గరలో ఉన్నాం, అక్కడ ఉంది. ఒక 2 మినిట్స్ లోపల అక్కడే ఉంటాం. ఓకే, ఫైనలీ మనం కర్ణాటక బార్డర్ దగ్గరకు వచ్చేసినాం. కర్ణాటక. వెల్కమ్ టు కర్ణాటక, షోలాపూర్. ఒక ఫోటో వేసుకుందాం ఇక్కడ కర్ణాటక బార్డర్ దగ్గర. ప్రస్తుతానికైతే ఎవ్వరు లేరు. సెల్ఫీ స్టిక్ తెచ్చుకున్నా, దిగుదాం. కర్ణాటక బార్డర్ దగ్గర ఇప్పుడైతే సోలోగానే ఫొటోస్ దిగిన. ఫర్ ది ఫస్ట్ టైం సోలో రైడ్. అండ్ వెల్కమ్ టు కర్ణాటక లోపలికి అయితే వచ్చేసినాం. చూద్దాం ఇప్పుడు ఎట్లుందో పోతుందో. ఫస్ట్ టైం నా ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పటివరకు ఎప్పుడు వెళ్ళలేదు ఇట్లా సోలోగా. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. బొంగూరు ఫస్ట్ విలేజ్ ఆఫ్ కర్ణాటక. ఈ కింది నుంచి పోవచ్చు, కాకపోతే మనం పైనుంచి వెళ్ళిపోదాం. డెస్టినేషన్ వచ్చేసి మనేకెళ్ళి నుంచి కారంజా డ్యామ్ అని ఉంటుందంట ఈ ఏరియాలో ఒకటి. మనకు ఒక 20 మేబీ ఒక 15 to 20 మధ్యలో ఉంటుంది అనుకోండి. అక్కడికి వెళ్ళి మనం చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం. మార్నింగ్ టైంలో అక్కడ అంత తొందరగా ఓపెన్ చేయరంట, అందుకనే కొంచెం లేట్ చేసుకుంటూ వెళ్తున్నా. ప్రజెంట్ అయితే బొంగూరు దగ్గర ఉన్నాము. ఇది NS65 పైనుంచి మొత్తము, కింద విలేజ్ ఏమో కింద ఉంటుంది ఇక్కడ సైడ్లో.
stop me from hitting the ground. And every goal there was a meaning. For this love ain't kryptonite. Until you keep me close, a minute in this hourglass you hold. Oh, 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 and then I fall too deep. We be laughing all day to say a superhero in your sleep. A superhero in your sleep. ఇదేదో మురుకుందా అని అంట. మురుకుందా లేదు, మురికి లేదు. నిన్ననే కడిగేసిన బండి మొత్తం నీట్గా అయిపోయింది. నాకు ఈ ఏరియా ఫస్ట్ టైం. మీతో పాటు నేను కూడా ఇట్లనే సోలోగా వస్తున్నా. యాక్చువల్గా మనకు బార్డర్ వరకు తెలుసు, బార్డర్ నుంచి మన్నెక్కెళ్ళి వరకు తెలుసు, మన్నెక్కెళ్ళి నుంచి ముందుకు తెలియదు. ఇంకా కొత్త ఉండాలని చెప్పి నేను అసలు మ్యాప్ కూడా తీసేసిన. బార్డర్ వరకు మ్యాప్ పెట్టుకున్నా, బార్డర్ తర్వాత మ్యాప్ తీసేసిన. చూద్దాం ఈ ఎక్స్పీరియన్స్ కూడా ఎట్లుంటుందో, ఒక్కసారి ట్రై చేద్దాం. సోలో రైడ్ అలవాటు కావాలి ఇప్పటి నుంచి. ఎవరికి అడిగినా ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు, మన పిచ్చి అందరికి ఉండదు కదా. అట్లా అని చెప్పి ప్రస్తుతానికైతే ఒక్కనే వెళ్తున్నా. చాలాసేపటి నుంచి ఆకలి ఇస్తూ ఉంది. ఏమన్నా చూసి మంచి ప్లేస్ చూసి ప్రజెంట్ అయితే కొంచెం తిందాం. మళ్ళీ రైట్ అయిపోవాలా. ఇడ్లీ మాత్రం कैसा लीटर है इधर? 100। ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ జహీరాబాద్ అయితే వచ్చేసినాం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దిస్ ఈజ్ రమేష్ చిన్నోడా. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.